ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు తీసుకొచ్చావో చెప్పవని. నిహారికను ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందంటే నిహారిక ప్రెగ్నెంట్. నిహారిక ఒట్టు మనిషి కాదు, అందుకే తీసుకురావాల్సి వచ్చింది. నేను చెప్పింది నిజం. ప్రస్తుతం నిహారిక కడుపుతో ఉంది. మీరు చెప్పినట్టుగానే విడాకుల విషయం చెప్పాలని ఆ ఇంటికి వెళ్ళాను. విడాకులకు సిద్ధంగా ఉండమనన్నాను. నిహారిక ఎలాంటి భయము బెదురు లేకుండా కూర్చుని ఉండడం చూసి దీనికి ఎంత పొగరు అని అనుకున్నాను. ఇంత జరిగినా కూడా మనిషిలో మార్పు రాలేదు అని ఆశ్చర్యపోయాను. అందుకు కారణం తర్వాత తెలిసింది. ఆ కుటుంబం నుంచి నన్ను కోడలిగా తరిమేయడం మీ వల్ల కాదు. ఎందుకు కాదు? ఏ రోజుకైనా వేదవతి స్థానం నాదే. ఆ దేవుడు, ఇంటి కులదైవం అందరూ నాకే సపోర్ట్ గా ఉన్నారు. ఛీ! ఇంత జరిగిన తర్వాత కూడా నీలో పశ్చాత్తాపం కలగలేదన్నమాట. ఇంకా నీకు దైవం సపోర్ట్ ఉందని ఎలా అనుకుంటున్నావు? నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. మీరు విడాకులు అనే ఆయుధాన్ని నా మీదకి సంధించబోయే ముందు నాకా దేవుడు ప్రెగ్నెంట్ అనే ఆయుధాన్నిచ్చాడు. ఇంక నాకు విడాకులు ఎలా ఇవ్వగలరు? కడుపున ఆ వంశ వారసుడిని మోస్తున్నాను. ఏ కోర్టు నాకు విడాకులు ఇస్తుంది? అది జరగదు. అందుకే తీసుకుని రావాల్సి వచ్చింది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బంగారం. అవని, నీకేమైనా పిచ్చా? నిహారిక నాటకాల గురించి తెలిసి కూడా నువ్వెలా నమ్మావు? మన ఇంట్లోకి రావడానికి తన అబద్ధం చెప్పింది. అవునమ్మా, ఇన్ని సంవత్సరాలు జాతకం విషయంలో నమ్మించినట్టే ఈ విషయంలో కూడా నిన్ను నమ్మించింది. నీ అతి మంచితనం కాకపోతే నిహారిక ఈ మాట చెప్పగానే వెంటనే మాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి కానీ గుడ్డిగా నమ్మి ఎలా తీసుకుని వచ్చేసావు? నువ్వేదో తెలివైన దానివని అనుకున్నాను. ఇంత ఫూలిష్ పని చేస్తావని అనుకోలేదు. అయినా ఇలాంటి డ్రామాలు మా ముందొద్దు నిహారిక. అన్నయ్య, ప్రెగ్నెన్సీ విషయంలో నా భార్య అబద్ధం చెప్పదు. నిహారిక చెప్పింది 100% నిజం. నిజమో అబద్ధమో వెంటనే తేల్చేద్దాం. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెక్ చేద్దాం రండి. అమ్మగారి అసలు రూపం ఇంకా బయటపడుతుంది. మీలాగే నాకు అనుమానం వచ్చి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళానత్తయ్య. అన్ని టెస్ట్లు చేశాను. నౌ షీస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు తనకి 3rd మంత్ రన్నింగ్. మరోసారి బాగా చెక్ చేయండి. అదేంటవని అంత అనుమానపడుతున్నావు? ప్రస్తుతం మా ఇంటి పరిస్థితులను బట్టి అనుమానపడాల్సి వస్తుంది. అందుకే నిహారిక తనకు తెలిసిన హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పినా నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. నేను చెప్పింది మీరు 100% బిలీవ్ చేయొచ్చు. నా మాటగా వేదవతి గారికి చెప్పండి. వేదవతి గారు వారసుల గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు కదా. ఈ వార్త వినగానే సంతోషిస్తారులే. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే మరో 10 హాస్పిటల్స్ కైనా వస్తాను. తీసుకువెళ్ళు. ఐఎమ్ రెడీ. మీరు 100% నమ్మడానికి మీరు నన్ను 100 హాస్పిటల్స్ కి తీసుకువెళ్ళినా నేను సిద్ధంగా ఉన్నాను. యాజ్ యు విష్. నువ్వు చెప్పింది నిజమైనా కూడా నేను నమ్మలేకపోతున్నాను.
జాతకం విషయంలో మోసం చేసిన నిహారికను తిరిగి ఇంటికి తీసుకుని రావడానికి నాకు కష్టంగానే అనిపించింది. కడుపుతో ఉన్న కోడల్ని వేదవతి గారు ఇంటి నుంచి బయటకు గెంటేశారు అనే పేరు మీకు రాకూడదు కదా, అందుకే తీసుకుని రావాల్సి వచ్చింది. మీటింగ్ అయిపోయిందా? ఇక నేను లోపలికి రావచ్చా? 1 మినిట్ నిహారిక, నేను ఇప్పుడే వస్తాను. నా రీ ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుందని ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అనుకున్నాను. అదే జరిగింది. అందరి మొహాలు మాడిపోయి నోట మాట రాకుండా అయిపోయింది. పాపం. ఘట్టంనేని వంశానికి మొదటిగా వారసునివ్వబోతున్న కోడలివి నువ్వు. ఈ ఇంటి నుంచి వార్నింగులతో బయటికెళ్ళావు. వారసత్వం మోసుకుని గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చావు. ఎంతమంది దిష్టి పడి ఉంటుంది నీ మీద. అందుకే దిష్టి తీసాక లోపలికి రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అవని దిష్టి, వదిన దిష్టి, అందరి దిష్టి పోవాలి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. నిహారికను ఈ పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదవని. ఉంచుకోకపోతే నలుగురి దృష్టిలో మనది తప్పవుతుంది అత్తయ్య. ఈ విషయం పల్లెటూరు వాళ్ళకి తెలిసిందంటే మరీ పరువు తక్కువ అవుతుంది. తనకు మనకు ఎన్ని విభేదాలున్నా ఇప్పుడు మనం ఏం చేయలేము. జాతకం విషయంలో మనందరినీ ఇంతలా మోసం చేసిన మనిషిని ఎలా భరించగలం అమ్మా? లావణ్యక్కది అత్తయ్య జాతకం కాదు, నాది అత్తయ్య జాతకం కాదు, నిహారికది కూడా. అలాగే సర్దుకోవాలి, తప్పదు, వేరే దారి లేదు. మీ జాతకం గురించి ముందే తెలుసు కాబట్టి సర్దుకోగలిగాం. ఇది ద్రోహం కదా. మనసుకి కష్టమైనా ఇక అందరికీ తప్పదు. నేనే ముందుగా బిడ్డని కనబోతున్నాను. మీరు ఆశపడుతున్న విధంగా త్వరలోనే వారసులు మీ ఇంటికి రాబోతున్నారు. వారసులు అడుగుపెట్టిన తరువాత మీరన్నమాట ప్రకారం ముక్కు పుడకను మాకివ్వడానికి సిద్ధంగా ఉండండి. ఆ తరువాత అధికారాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండండి. నిహారిక, మెల్లగా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.